ఏదో పోసాని కృష్ణమూర్తి రాజావారి చేపల చెరువు అనుకుంటా. ముందు మంచిగా రూల్ ప్రకారం చేయాలి కదా అంటే అధికారులు ఎవరు చేయరు, ఏడిపిచ్చుకు తింటారు. దాంతో తర్వాత లంచాలు ఇస్తాడు, పని జరుగుతుంది. వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం అని చెప్పి ఒక చెరువు లేనిది సృష్టించి ఆ పైన ఆ చెరువులో వీళ్ళందరూ ఉన్నట్టుగా రాసిస్తారు, డబ్బులు లంచాలు తీసుకుంటారు, తింటారు, అంతా వెల్ సెటిల్డ్ అనుకుంటారు. ఆ తర్వాత చెరువు పోయిందంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అదేంటంటే ఇదిగో కాగితం మీద ఉంది కదా చెరువు, అక్కడేదో ఎక్కడుందో చూపించండి అంటూ బిగిన్ చేసి మొత్తం అతిపెద్దదైనటువంటి కుట్రని కనిపెడతారు. ఇప్పుడు అట్లాంటిదే లేని భూముల్ని ఉన్నట్టుగా చూపెట్టి వాగులో ఉన్నటువంటి భూముల్ని పట్టా భూముల కింద చూపించి డబ్బులు తినేశారు అన్నటువంటి విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే వైకాపా పాలనలో అధికారుల సహకారంతో అడ్డగోలుగా రెవెన్యూ రికార్డులో మార్పులు చేసి భూములు లేకపోయినా రికార్డులో సబ్ డివిజన్లు సృష్టించి పేర్లు నమోదు చేసుకున్నారంటూ ఈనాడు ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. దుర్గి మండలం బొగ్గవాగు రిజర్వాయర్ భూములకు కొత్త సబ్ డివిజన్లు సృష్టించి ప్రైవేట్ వ్యక్తుల పేరుతో ఆన్లైన్లో నమోదు చేయించారు. దుర్గి గ్రామానికి చెందిన అచ్చ రవిశంకర్ సర్వే నెంబర్ 474 లేన్ సబ్ డివిజన్ 474/1 సృష్టించి 5.32 ఎకరాలు ఉన్నట్టు రెవెన్యూ రికార్డులో ఆన్లైన్లో ఎక్కించారు. దీంతోపాటు ఈ భూమిని పాలవాయి సొసైటీలో తాకట్టు పెట్టి 6 లక్షలు అప్పు తీసుకున్నాడు. సర్వే నెంబర్ 474 FMB ప్రకారం పూర్తి విస్తీర్ణం 5.32 ఎకరాలు కాగా లేని సర్వే నెంబర్ 474/1 సృష్టించి పాత ఖాతా నెంబర్ 118లో 5.32 ఎకరాలు అనువంశికంగా వచ్చినట్టు రికార్డులు నమోదు చేయించారు. ఈయన వైకాపా ప్రజాప్రతినిధికి ముఖ్య అనుచరుడు. వైకాపా పాలనలో అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారు. ప్రజాప్రతినిధి పేరు చెప్పి రెవెన్యూ రిజిస్ట్రేషన్ అధికారులు గుప్పెట్లో పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారు. ఇదే వ్యక్తి సర్వే నెంబర్ 487కు సబ్ డివిజన్ చేసినట్టు చూపి 487/1 నెంబర్తో 5.12 ఎకరాల రికార్డులు నమోదు చేయించుకున్నారు. ఇందుకు నకిలీ పట్టాదారు పాస్ పుస్తకం సృష్టించి 2 సర్వే నెంబర్లో కలిపి 10.44 ఎకరాల మెట్ట భూమి ఉన్నట్టు చూపారు. వీటి ఆధారంగానే బ్యాంకులో రుణాలు పొందారు. సర్వే నెంబర్ 487లో FMB ప్రకారం పూర్తి విస్తీర్ణం 5.12 ఎకరాలు అయితే దాన్ని సబ్ డివిజన్ చేసినట్టుగా చూపి 487/1లో 5.12 ఎకరాలు అచ్చ రవిశంకర్ పేరుతో రికార్డులు ఎక్కించారు. ఈ 2 సర్వే నెంబర్లు కూడా బొగ్గవాగు రిజర్వాయర్కి సంబంధించినవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దుర్గి గ్రామానికి చెందిన వ్యక్తి గుమ్మ వెంకటేశ్వరులు పేరెక్కించి 487/1 5.12 ఎకరాలు అతని పేరుతో ఉన్నట్టు చూపించారు. 2024 అక్టోబర్ 21 రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో ఎక్కించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమాలు వెలుగులో రాకుండా ఉండేందుకు కూటమికి చెందిన వ్యక్తి పేరు ఆన్లైన్లో నమోదు చేసి ఆయన కూడా భాగస్వామిగా చేసుకున్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు పలు కేసులు నిందితుడుగా ఉన్న నాయకుడి భార్య నాగం కృష్ణమ్మ పేరుతో సర్వే నెంబర్ 474లో 5.32 ఎకరాలు అనువంశికంగా వచ్చినట్టు రెవెన్యూ రికార్డులు నమోదు చేశారు. ఈ భూమిని మాచర్లోని ప్రైవేట్ బ్యాంకులో తనగబెట్టి 12.5 లక్షలు తీసుకున్నారు. వైకాపా ప్రభుత్వం 2023లో తీసుకొచ్చిన ఫ్రీ హోల్డ్ చట్టాన్ని ఆసరాగా చేసుకుని అంతకుముందు ఎస్ఐన్ చేయని ప్రభుత్వ భూములు కూడా చేసినట్టుగా చూపి వైకాపా నేతలు వారి కుటుంబ సభ్యులు కట్టబెట్టారు. ఒక డాక్యుమెంట్ రైటర్ క్షేత్రస్థాయిలో పనిచేసే రెవెన్యూ సిబ్బంది వైకాపా నేతలు కలిసి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. ఇందులో వైకాపా నేత మన్నయ్య కుటుంబానికి వారి బంధువులకి నిబంధనలకు విరుద్ధంగా 1కి మించి ఎక్కువ ఖాతాలో రిజర్వాయర్ భూములు ఫ్రీ హోల్డ్ పేరుతో కట్టబెట్టడం గమనార్హం. గ్రామంలో పలువురు పేర్లతో కూడా అక్రమాలకు పాల్పడ్డారు. ఈ భూములన్నీ ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేయక నిషేధిత భూముల జాబితా 22Aలో ఉన్నాయి. వీటి మీద సమగ్ర విచారణ జరిపితే అక్రమాలు వెలుగులోకి వస్తాయని రాసుకొచ్చారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే అప్పుడు జరిగిందనేదే హైలైట్ చేసి రాశారు ఫ్రీ హోల్డ్ పేరుతో భూమాయని. ఇప్పుడు మళ్ళీ జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? కొత్తగా చేసినటువంటిది మొన్న అక్టోబర్లో 2024 అక్టోబర్లో, అంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు జరిగింది తెలుగుదేశం వాళ్ళకి. కాబట్టి కింద అందరూ దొంగలే. ఇందులో జగను చంద్రబాబు కాదు, స్థానికంగా ఉన్న నేతలందరూ దొంగలే. దొంగలు ఊళ్ళు పంచుకున్నారు. ఇది రాసే ధైర్యం చాలలేదు. ఒకళ్ళని మాత్రమే దోషిగా హెడ్డింగులు పెట్టి చివరిలో ఏదో అంటి ముట్టని టచ్చింగ్ ఇచ్చిందనమాట.